ఈరోజు ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు అనేక. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేయడం దేవుడు నమ్మాలి. నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నాడు. నాలో ఉన్న చెడు వ్యసనాలను ఆయన తీసివేసినాడు, నన్ను మార్చుకున్నాడు. ఈరోజు ఈ నికోదేముకు ఒక విషయం అర్థమైంది. నిజంగా తండ్రి ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయంటే దేవుడు తోడుగా లేకపోతే ఇవి జరగవు. ఇంకొక మాట ఏమంటున్నాడు చదువుతారా? చివరిగా నేను ముగిస్తాను. 3వ వాక్యం. అందుకు యేసు అతనితో అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యం చూడాలి. ప్రభు అంటున్న మాట ఏంటంటే, అంత ఆశపడి వచ్చిన వ్యక్తితో ఏదన్నా ప్రభు బోధిస్తాడేమో అని వచ్చాడు కదా రాత్రిపూట అధికారి ప్రభు దగ్గరికి. ఏదన్నా చెప్తాడేమో, పగలంతా ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం పూట కాస్త సమయం చూసుకొని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యం చూస్తాడు. కొత్తగా జన్మించిన శిశువును పోలి ఉండాలి. అంటే ఈ నికోదేము అనే ఆయనకు అర్థం కాదు. అధికారమే గాని అధికారం ఉంది కానీ అంత జ్ఞానము లేదనుకుంటాడు. ఎట్లా జన్మిస్తాడయ్యా మళ్ళా? ఇప్పుడు ముసలోడు అయినాడు, ఎట్లా జన్మిస్తాడు? మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎట్లా వస్తాడు? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఎట్లా అంటే ప్రభు అంటున్నాడు, అక్కడ రాయబడిన మాట చూద్దాం. ముసలవాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. దేవుని నామమున అంటే ఇప్పుడు ఆల్రెడీ 12 సంవత్సరాలు వచ్చింది, 20 సంవత్సరాలు వచ్చింది, 30 సంవత్సరాలు వచ్చింది, 60 సంవత్సరాలు వచ్చింది. ఈ 60 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి మళ్ళా కొత్తగా ఎట్లా జన్మించాలా? ముసలోడు కదా, ఎట్లా జన్మిస్తాడు అడుగుతా ఉన్నాడు దేవుడు. అప్పుడు ప్రభు అంటున్న మాట, మూలంగా నా పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టేసి, ప్రభువా ఇదిగో నాలో చెడు వ్యసనాలను విడిచిపెడుతున్నాను, వ్యతిరేకమైన విడిచిపెడుతున్నాను, ఇదిగో నీకు వ్యతిరేకంగా జీవించిన జీవితాన్ని ఇక నుండి విడిచిపెట్టి అది పాతి పెడుతున్నానయ్యా అని నీళ్ళలో మునిగినప్పుడు సేవకుని దగ్గరికి నీళ్ళలో ముంచుతాడు. అంటే సమాధి చేయబడాల పాత ఆ నీళ్ళని అలా కప్పేసినప్పుడు పాత జీవితానికి పాతి పెడుతున్నాను, పాత జీవితానికి నాకు సంబంధం లేదు, ఇక అలా నీళ్ళలో కలిపి నేను కొత్తగా తపనుడు దేవుని నామమున ఇది జన్మించినగా. అంటే నీ మనసు పూర్తిగా మార్చబడాలి, నీ తలంపులు పూర్తిగా మార్చబడాలి, నీ ఆలోచన పూర్తిగా మార్చబడాలి, నీ చూపులు మార్చబడాలి, ప్రతిదీ నీది మార్చబడాలి. పాత జీవితం ఏది నీలో కనపడకూడదు. వాస్తవానికి చచ్చిపోయిన వ్యక్తిని తీసుకుపోయి చచ్చిపోయినాడు అని ఉంటాడు, తెల్లగొడ తీసుకుని కప్పేసుకుంటాడు. పోయినాడు అంటున్నాడు. ఆ పోయింది అది తెల్లగొండ కింద పండుకున్నది. ఇది మనం అర్థం చేస్తాం. చచ్చిపోయినాడన్నా, ఇందాక బాగా మాట్లాడినాడన్నా, నిన్న బలి మాట్లాడినాడన్నా, బల అందరిని పలకరించేవాడన్నా అది అంటారు. అడ అప్పుడే తెల్లగొండ చెప్పేసి ఉంటారు ఆ మనిషి మీద. పోయినాడన్నా అంటారు. పోయినది ఎవరు? ఆడ పండుకున్నది ఎవరు? ఇది మనం ఆలోచన. ఆత్మ దేవుడు అది దేవుడే పెట్టాడు. తర్వాత తిరిగి రండి ఆయన ఒక్కొక్క సమయం అందుకున్నాడు. రోజు అందరినీ పిలుస్తూ ఉంటాడు. అయితే వారికి భూమి మీద కొంత సమయం ఇచ్చుంటాడు. మనందరినీ యాత్రికులను ఒక రోజు అందరినీ దేవుడు ఒక్కొక్క సమయంలో వారి సమయంలో కొలది అందరినీ పిలుస్తాడు. ఆయన అందరినీ పిలుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము పిలిచే లోపలకు మనకు సిద్ధపడి ఈరోజు నేను ఎవరికి రెక్క చెప్పాల్సిన పని లేదు, నేను చెప్పాను. ఈరోజు మనం పనికి పోయినామంటే నేను ఎవరికి చెప్పాల్సిన పని లేదంటే 5 ఓనర్కైనా మనం పనికి పోయిన అధికారికి చెప్పాల్సిందే. నేను ఎవరికి చెప్పినట్టు పనిలో ఉంచుకుంటానా? ఈరోజు మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మనము ఒక రోజు లెక్క అడగబోతున్నాడు. ఆయన దగ్గరికి పిలుచుకుంటాడు. ఆయన ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. అన్నాడు, నీలో తల వెంట్రుకలను ఒక వెంట్రుక కూడా ఊడిపడదు నా ఆజ్ఞ. చపలుడు దేవుడు
మనం కాపాడబడుతున్నాము, మనం భద్రంగా ఉంటున్నాము అంటే దీనికి కారణం ఏదో తెలుసు, ఆయన కృప అంతే. ఆయనను కొలిసిన ఆయన కొలసపోయినా, ఆయన ఆరాధించిన ఆయన ఆరాధించకపోయినా, అనీతిమంతుల మీద అందరికీ ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, అందరికీ ఆయన కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇకనైనా తెలుసుకుంటారు తండ్రి ఏ విధంగా తన పిల్లవాడు తప్పు చేసినా ఇంకా మరలా చేర్చుకొని బుద్ధి మాటలు చెప్పి మరలా ఎలా సరిచేసే ప్రయత్నం చేస్తాడో, తండ్రి ప్రేమ తల్లి ప్రేమ ఎలా ఉంటుందో, కన్న తండ్రి అయిన మన దేవుడు కూడా ప్రజలందరినీ అదే విధంగా ప్రేమిస్తాడు. ఇక తెలుసుకుంటాడు, ఇకనైనా మారుతారు, ఇకనైనా తన మనస్సు మార్చుకుంటారని ఆయన ప్రేమ కలిగిన దేవుడు అందరినీ కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కాపాడుతున్న దేవుడి ఆయన పైన మనస్సు వచ్చి పడుకున్న వ్యక్తి అదేంటిది? అనగా దేహం మట్టితో తయారు చేయడం, అది మట్టికి మన్నైపోతుంది. ఆత్మ మాత్రం దేవుడి దగ్గరికి చేరుతుంది. ఆత్మకు చావు అనేది లేదు. ఆత్మకు చావు. చాలా మంది అంటారు చనిపోయిన వాడు తిరుగుతున్నాడు, చనిపోయిన వాడు మాట్లాడుతున్నాడు, చనిపోయిన వాడు వాళ్ళకి పెట్టాడు, వీళ్ళకి పెట్టినారు, అది ఆగబట్టి ఏం పెట్టింది అని అంటుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, చనిపోయిన వారు భూమి మీదకి వంతు లేదు. పగబెట్టుకోరు, అసూయపడరు, ఎటువంటిది ప్రేమింపరు అని దేవుని వాక్యం. అంటే వాళ్ళ పేరు చెప్తున్నారు కదా, వాళ్ళు ఎంత డబ్బు ఇవ్వాలని చెప్పినారు కదా, ఏమేమి చేసినారు అన్నీ చెప్పినారు కదా, అట్లనే మాట్లాడుతున్నారు కదా అంటే మాట్లాడతారు. ఎందుకో తెలుసా? అపవాదికి అన్ని నటించడం తెలుసు. ఈరోజు ఒకళ్ళ మాదిరిగా మాట్లాడటం మరొక వ్యక్తి నేర్చుకుంటున్నాడు, ఒకళ్ళ మాదిరిగా నడుచడం ఇంకొక మనిషి నేర్చుకుంటున్నాడు. అదే నడక, అదే మాటలు, అదే స్టైల్ చేస్తా ఉన్నాడు. కానీ సైతాను కూడా తెలుసు, భూమి మీద జీవించినప్పుడు వారు ఏ విధంగా మాట్లాడేవారు, భూమి మీద ఉన్నప్పుడు వారు ఏం క్రియలు చేసినారు, ఎక్కడ ఏమేమి పనులు చేసినా అపవాదికి తెలుసు. ఎందుకంటే అది దురాత్మ. దురాత్మ దుష్టత్వం వైపు నడిపిస్తుంది, చెడు వ్యసనాలు నేర్పిస్తుంది, మనిషిని చంపే ప్రయత్నం. ఏదన్నా చిన్న అల్లరి జరిగిందంటే, ఏదన్నా చిన్న గొడవ జరిగిందంటే, ఎందుకు నీ బ్రతికెందుకు, ఇంకా చనిపోరాదా అనేసి ప్రేరేపిస్తుంది. అది దురాత్మ. దేవుడు అంటాడు, వద్దు నాయనా, ఓపిక పట్టు, ఇంకా సహించు, ఇంకా భరించునైనా, నీకు మంచి రోజులు రాబోతున్నాయి నాయనా, నేను కాపాడబోతున్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, కొంచెం ఓపిక పట్టినాయనని పరిశుద్ధాత్మ చెప్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. 2 ఆత్మలు ఉన్నాయి, ఒకటి దురాత్మ, ఒకటి పరిశుద్ధాత్మ. ఈరోజు చాలా మందిని అది చెడు వ్యసనాలకు బానిసలు చేసి శరీరంలో ప్రతి అవయవాన్ని పాడు చేసి అతను తొందరగా చచ్చిపోయేటట్టు చేస్తా ఉంది దురాత్మ. అనేకమైన చెడు అలవాట్లు నేర్పించి అనేక జబ్బులు తీసుకొచ్చి, ఎందుకో తెలుసా? ఈ మనిషి త్వరగా చనిపోతే నరకానికి తనతో పాటు ఒక వ్యక్తిని చేర్చుకున్నాడు. దానికి సమయం కొద్దిగాని తెలుసు. ఈరోజు అనేకులను పట్టి పీడిస్తా. యేసు ప్రభువుని చూసిన వెంటనే దురాత్మలు కేకలు వేసి, అయ్యా నీ సమయం అప్పుడే రాలేదు కదా, ఎప్పుడే వచ్చేసినావు కదయ్యా, ఇంకా నీ సమయం ఉండగానే వచ్చేసినావు కదా, ఇంకా సమయం రాకముందే వచ్చినావు కదయ్యా, మమ్మల్ని ఏం చేయొద్దయ్యా, అదిగో పందులను లేకపోతామయ్యా. అప్పటికి ఆ వ్యక్తి ఇంట్లో లేకుండా సమాధానంలో తిరుగుతూ, రాళ్ళు తీసుకొని తను గాయపరుచుకుంటూ, తను గాయాలు చేసుకుంటూ, గోడకేసి కొట్టుకుంటూ, సంఖ్యలు వేసిన సంఖ్యలని తుత్తునేళ్ళగా తెంపుకుంటూ, పురుకోస తిప్పినాడు తెంపుకుంటూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడినారు, వాళ్ళ బంధుమిత్రులు అయ్యో ఇన్ని బాగు చేయలేకపోతున్నాడే, ఈయన ఇంట్లో ఉండలేకుండా ఉంటున్నాడే, ఏంటి వీడికంటే వాడికి పట్టింది ఒక దురాత్మ. ఎప్పుడు సమాధులలో సంచరించేవాడు, ఎప్పుడు ప్రజల్లోనికి వెళ్ళేవాడు, అందరినీ రాళ్ళతో కొట్టేవాడు, తను గాయపరుచుకునేవాడు, తన మీద బట్టలు లేకుండా చూసుకుంటున్నాడు. ముట్టగాని ఆ వ్యక్తి బాగుపడి దేవునామని మంచి వస్త్రాలు ధరించుకొని ప్రభు దగ్గర కూర్చున్నాడు. ప్రభు అంటున్నాడు, ప్రభుతో అంటున్నాడు, అయ్యా నీతో పాటు నేను వస్తానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే నీతోనే ఉంటావు. లేదు నాతో పాటు కాదు, నువ్వు ఇంటి వారికి ఇంటి గొప్ప కార్యం నేను చేశాడు, నువ్వు ఇంటికి వెళ్ళాలి, ఇంటిలో నువ్వు సాక్ష్యంగా నిలబడాలి. ఎందుకంటే ఈ కుటుంబంలో నువ్వు సాక్షిగా నిలబడాలి. నీ కుటుంబం అంతా మారాలి. మారటమే కాదు, నీ కుటుంబం అంతా మారాలి. కుటుంబం అంతా మార్చుకుంటారు. ఇది దేవుని సహాయం. నికోదేముకు అర్థం కాదు, ఎట్లయ్యా అంటే బాప్తిసం. దేవునికి స్తోత్రం. మారు మనసు పొంది రక్షించబడి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ప్రభు నమ్ముకుని ఎట్లా నమ్ముకున్నాడు? ఇప్పుడు చచ్చిపోయినా ఎన్ని రోజులు ఉంచుతారు ఇంట్లో? 4 రోజులు ఎందుకు వచ్చారు?
చచ్చిపోయిన దేహాన్ని ఇంకా పాతి పెట్టాల్సి 10 రోజులు ఉంచుదామని అయితే ఉంచాలి కదా, నెల రోజులు ఉంచుదామని ఎవరు ఉంచాలి? విపరీతమైన వాసన, రోజు వాసన పెరిగింది. ఎందుకు బాప్తిసం తీసుకోలేదన్నా? ఎప్పుడైనా అంటే దాని అంతమంది సజ్జన సేవాన్ని ఇంకా పాత జీవితం పాతి పెట్టాల్సింది. ఇంకా పాతి పెట్టకుండా ఇంకా అట్లనే ఉంచుకున్నామంటే ఇంకా వాసననే మనం పీలుస్తూ ఉన్నట్టు. ఇక ఒక్కసారి మనలో మార్పు వచ్చిందంటే, ఒక్కసారిలో దేవుని వైపు వచ్చామంటే ఇక పాత జీవితాన్ని పూర్తిగా పాతి పెట్టేసేయాలి. ఎందుకంటే చచ్చిపోయిన రోజే సమానం. ఒక్క రోజు 2 రోజులు కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. ఒక వ్యక్తి బైబిల్ చదువుతా అన్నాడు, యెషయా గ్రంథం చదువుతా అన్నాడు. దేవుడు ఆత్మ బొమ్మంటుంది, వెళ్ళు పరిగెత్తు వెళ్ళు, రథం మీద వెళ్తా ఉన్నాడు, బైబిల్ చదువుతా అన్నాడు. అతనికి అర్థం కావట్లేదు. నువ్వు పోయి చెప్పుకో అంటా ఉంటాడు. పిలిపాను, పరిగెత్తుకొని అంటే అర్థమైందంటే నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? అర్థం కాలేదా? ఏ భాగం చదువుతున్నావు? వదకు వెళ్ళినటువంటి గొర్రె ఇలా మౌనంగా ఉన్నట్టు ఆయన మౌని ఆయన ఏంటయ్యా? దీని అర్థం ఏంటి? ఎవరు మౌనంగా ఉన్నారయ్యా? గొర్రెలు కోసే దగ్గరికి వెళ్ళినప్పుడు గొర్రె ఎంత మౌనంగా భరించిందో, ఏం అరవకుండా అట్లని తల ఉంచిందనయ్యా కోసేస్తున్నారు. ఎవరయ్యా అట్లా రక్షించిన అర్థం కాలేదయ్యా? దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వినిపించడానికి నన్ను పంపించాడు. ఏందో తెలుసా? వధవాని దగ్గరికి కోసే వ్యక్తికి ఏ విధంగా గొర్రె పిల్ల వెళ్ళి తనను అప్పగించుకుంటుందో, పరిగెత్తకుండా కేకలేయకుండా తప్పించుకొని పోకుండా ప్రభు కూడా శిరోమణి తనను అప్పగించుకున్నాడు. ఆయన బయలైపోయినాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉంది. ఆయన రక్తం చిందించిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ ఉంది. కోసం భరించినాడు. మీ బాప్తిసం పొందుకున్న రక్షణ ఉంది అని చెప్పినప్పుడు, నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి అని చెప్పినప్పుడు, అయ్యా నీటి మూలంగా జన్మించాలన్నా అయితే నేను జన్మిస్తానయ్యా, నీటి మూలంగా నేను జన్మిస్తానయ్యా. నీళ్లు కనపడుతున్నాయి, ఏమైనా ఆటంకం ఉందా? ఏం లేదా? అయ్యా నాకు ఇప్పుడే బాప్తిసం కావాలి. ఇప్పుడే నాకు బాప్తిసం కావాలంటే వెంటనే ఆ యొక్క రథం దిగి నీళ్ళలో దిగి నడిపాడు. నేను వస్తున్నానని వెంటనే నీళ్ళలో దిగి, అయ్యా నాకు బాప్తిసం ప్రభుని తెలుసుకున్నానయ్యా, నా కోసం ఆయన వచ్చాడని, నా శిక్షణంతా ఆయన భరించినాడని, ఆయన నాకు రక్షణ ఇచ్చినాడని, నేను తెలిసి చేసిన తెలియక చేసిన ప్రతి పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకున్నందువలన నాకు క్షమాపణ కలుగజేస్తున్నాడు. కాబట్టి వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. వెంబడి ఉంచినాడు. ప్రభు ఆత్మ నీటికి వచ్చిందాక ప్రార్థించాడు. చేసింది ప్రభు ఆత్మ. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటారు, బాప్తిసం పొందినాక ఎలా ఉండాలి, అంత పరిశుద్ధంగా ఉండగలమా, అంత నీతిగా ఉండగలమా, అంత యథార్థంగా ఉండగలమా అంటే ఎవరు నడిపించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నడిపిస్తా ఉంటాడు. పరిశుద్ధాత్మ శక్తిని ఆవరింపచేసి నిన్ను ఎక్కడికట్టెక్కడికి దేవుని ఆత్మ నడిపించక నిన్ను పరిశుద్ధత వైపు నడిపిస్తూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసుకునేటట్టు, దేవుని వాక్యం చదువుకునేటట్టు, దేవునితో సహవాసం చేసేటట్టు, దేవుని పిల్లల సహవాసం కోరేటట్టు దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తాది. ఇంకా దేవుని బాప్తిసం. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైన ఆశల వైపు కానీ, శరీర సంబంధించిన ఆశల వైపు కానీ, ధనాపేక్ష కానీ ఇది ఏది ఉండకుండా దేవుని వద్దకు తన ఆత్మ నీలోనికి వచ్చి నడిపిస్తా ఉంటుంది. నీకు కావాల్సిన ప్రతి అక్కర తీరుస్తూ ఉంటుంది, ప్రతి అవసరం తీరుస్తూ ఉంటుంది, రాబోయే ప్రమాదాలను చూపిస్తూ ఉంటుంది, జరగబోయే సంగతులను చూపిస్తూ ఉంటుంది. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి మూలంగాను ఆత్మ మూలంగా. ఈరోజు నీకోదేముకు అర్థమైన సంగతి ఏంటంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలి.
ఈరోజు నీటి మూలంగా జన్మించడానికి, ఆత్మ మూలంగా జన్మించడానికి ఒక రథం మీద పోతున్నటువంటి వ్యక్తి ఒక తీర్మానం తీసుకొని వెంటనే బాప్తిసము